ట్రాక్ లెంత్ తీసుకున్నా అండ్ డైజెషన్ ప్రాసెస్ తీసుకున్నా కూడా ప్యూర్‌లీ వెజిటేరియన్ బేస్ మీదనే ఆధారపడి ఉంది. నాన్ వెజ్ తీసుకుంటే 100కి 100% ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు గ్యారంటీ ఉన్నాయి మిత్రమా. అంటే అది నేను చెప్తున్న మాట మాత్రమే కాదు. ఎంతోమంది సైంటిస్ట్‌లు చెప్తున్నటువంటి మాట. సో, అందులో ఒకటి అంటే ఒకటి ఇక్కడ ఫుడ్ 2 రకాలు మిత్రమా. ఒకటి ప్లాంట్ బేస్ నుంచి వచ్చేటువంటి ఫుడ్. 2 యానిమల్ బేస్ నుంచి వచ్చేటువంటి ఫుడ్. సో, యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా అది మన బాడీకి బర్డెన్ అవుతుందే తప్ప హెల్ప్‌ఫుల్ అస్సలు కాదు. అండ్ ప్లాంట్ బేస్ నుంచి తీసుకునే ఫుడ్ మన బాడీకి హెల్ప్ అవుతుందే తప్ప బర్డెన్ అస్సలే కాదు మిత్రమా. ఇది మీరు జనరల్‌గా నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్ మైండ్‌లో. సో, ఈవెన్ మనకెన్నో వీడియోస్ కూడా ఉన్నాయి మిత్రమా. క్యాన్సర్ పేషెంట్‌లను కూడా నయం చేసింది కేవలం వెజిటేరియన్ డైట్ మాత్రమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందులో మనందరికీ తెలుసు మిల్క్ గాని, ఎగ్స్ గాని, ఇంకా నాన్ వెజ్‌కి సంబంధించి ఏదైనా సరే ఫిష్ గాని, ఇకపోతే చాక్లేట్స్ ఇవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి మిత్రమా. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు ఈవెన్ రెస్పిరేటరీ డిజార్డర్స్ లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాక్లేట్స్ ద్వారా వస్తాయి. ఇకపోతే కొన్ని రకాల వెజిటబుల్స్‌లో లైక్ క్యాబేజెస్ గాని, పొటాటోస్ గాని, టమాటోస్, స్ట్రాబెర్రీస్ కొందరికి అలర్జీ ఉంటుంది. అందరికని కాదు. కొందరికి అలర్జీ ఉంటుంది. సో, మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీకెప్పుడైనా స్కిన్ అలర్జీ వచ్చినప్పుడు మీరు బిఫోర్ డే ఏం తిని ఉన్నారు? ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకుంటే, అప్పుడు మనకు మళ్ళీ దాన్ని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని, అంటే ఇమ్మీడియేట్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనం ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళడమో, మెడిసిన్స్ వాడడమో ఇవన్నీ చేయకూడదు. ఎందుకొస్తుంది? నేను ఇందాకే చెప్పాను. ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ అంటే ఈ ఈ ఈ యొక్క స్కిన్ కేర్స్ టోటల్ ఈ 4 డేస్ సెషన్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం నేను ఇందాక చెప్పాను. అన్‌లెస్ వి ఆర్ నాట్ డయాగ్నోజింగ్ ద రూట్ కాజ్ వి కాంట్ ట్రీట్ ఎనీ డిసీజ్. వి కాంట్ క్యూర్ ఎనీథింగ్.